నమస్కారం అండి. ఇప్పుడు మనం ఆంధ్ర కోడలు ఆవకాయ పచ్చడి అనే ఒక చక్కటి కథని వినేద్దామండి. నిఖిత అపార్ట్మెంట్లోని 40 కుటుంబాల వాళ్ళు ఆతృతగాను ఆనందంగాను ఉన్నారు. దానికి కారణం ఫస్ట్ ఫ్లోర్లోని సరస్వతి గారి కోడలు కాపురానికి వస్తుంది. సెలవు రోజు కావడంతో పిల్లలు పెద్దలు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ అపార్ట్మెంట్లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరస్వతి గారి కుటుంబం ఒక్కటే ఆంధ్ర వాళ్ళు. ఆమె భర్త మహాదేవ్ వ్యాపార రీత్యా స్థిరపడ్డారు. ఒక కంపెనీలో చిన్న వాటాదారుడు. సరస్వతిని పెళ్లి చేసుకొని ఢిల్లీలో కాపురం పెట్టారు. 5-6 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆంధ్ర వెళ్ళి చూసొస్తుంటారు. ఆమె తెలుగింటి పిల్లైనా 16 ఏళ్లకే ఢిల్లీలో అడుగుపెట్టడం వల్ల అన్ని ఉత్తరాది వేషభాషలు, ఉత్తరాది తిండి, ఆ రుచులు వంటబట్టాయి ఆమెకి. ఎవరైనా చెబితే తప్ప తెలుగు వాళ్ళ అమ్మాయి అనుకోరు. అలా స్థిరపడ్డ పిల్లలిద్దరికీ మాత్రం ఆంధ్రాలోనే పెళ్లి చేయాలనుకున్నారు. అబ్బాయి మహేంద్రకి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ పిల్ల సుజాతతో పెళ్లి జరిపించి వచ్చేశారు. పెళ్ళయ్యాక ఇప్పుడే మొదటిసారి రావడం. ఆంధ్ర వాళ్ళు సారె ఘనంగా పెడతారని తెలిసి అవన్నీ చూడాలని అపార్ట్మెంట్లోని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఉత్సాహంగా. భాషలు రాష్ట్రాలు వేరైనా వాళ్ళంతా కలిసిమెలిసి ఉంటూ కష్టసుఖాన్ని పంచుకుంటారు. కులమత భేదం లేని అనుబంధం వాళ్ళ మధ్య ఉంది. స్టేషన్ నుండి ఫోన్ వచ్చాక సుందర్ గారి టాటా సుమోని తీసుకెళ్లారు వాళ్ళ కోసం. అపార్ట్మెంట్స్ మెయిన్ గేట్ వద్ద వెల్కమ్ టు మహి అండ్ సుజీ అన్న బోర్డు చూసి సుజాతకి ఆనందం కలిగింది. వాళ్ళంతా తమ కోసం అలా ఎదురు చూడడం వింతగానూ అనిపించింది. నగరాలలో ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోరని, ఎవరి పని వాళ్ళదేనని అనుకుంటారు కదా. అత్తమామలు ఉన్నా బొత్తిగా ఇరుగు పొరుగు స్నేహితులు కూడా లేకుండా ఎలా ఉండాలో అని భయపడింది. కానీ వీళ్ళిలా పూలమాలలతో స్వాగతం చెప్తుంటే చాలా సంతోషం వేసింది. చెరొక పూలదండ ఇచ్చి, మహిభయ్య, నీ పెళ్ళి మేము చూడలేదు కదా, నువ్విప్పుడు మా ఎదురుగా బాబీకి దండ వేయాలి, బాబీ నీకు వేయాలి అని పట్టుబట్టారు. అలాగే అంటూ దండలు మార్చుకున్నాక చప్పట్లు కొడుతూ పూలు చల్లారు. కారులోని ప్యాకెట్లన్నీ తలా ఒకటి వాళ్ళ హాల్లో పరిచేశారు. సరస్వతి గారు అవన్నీ విప్పి చూపించింది అందరికీ. పెద్ద సైజు వెలక్కాయంత లడ్డూలు, కోనసీమ కొబ్బరితో, స్వచ్ఛమైన నెయ్యి, యాలకుల పొడితో చేసిన పంచదార చలిమిడి, ఇంకా కజ్జికాయలు, పూతరేకులు, పొంగడాలు, తాపేశ్వరం కాజాలున్నాయి. పసుపు కుంకుమలతో పాటు అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలు, ఒక పెద్ద క్యాన్ నిండా కళ్ళు చెదిరే ఎర్రని కొత్త ఆవకాయ పచ్చడి. దాని గుమగుమలకి అందరికీ నోరు ఊరిపోయింది. ఇదివరలో సరస్వతి గారి ద్వారా ఆంధ్ర ఆవకాయ రుచి చూస్తున్నారు. కొందరైతే ఆవకాయ ఆంటీ అని కూడా పేరు పెట్టేశారు. ఆమె ఇదివరలో ఆంధ్ర నుండి తెచ్చుకున్న ఆవకాయ జాడి 2 రోజుల్లోనే ఖాళీ అయిపోయేది. మళ్ళీ పెట్టుకుందామన్నా సరస్వతికి రాదు. బజార్లోని సీసాల్లో పచ్చడి కొనుక్కుంటుంది. ఇప్పుడు సారెతో పాటు ఆవకాయను చూసిన వాళ్ళు, మళ్ళీ మీ ఆంధ్ర ఆవకాయను రుచి చూస్తామన్నమాట సరస్వతి గారు అన్నారు. మీకంటే నాకు ఎక్కువెవరు అంది సంతోషంగా. తన కోడలు ఆవకాయ తేవడం గర్వంగా అనిపించింది. సారెతో పాటు అందరికీ ఆవకాయ పచ్చడి కూడా ఒక్కో గిన్నెడు పంచింది ఆవిడ. ఆ రోజు భోజనాల దగ్గర జాడీలో అడుగున కొద్దిగా ఉన్న పచ్చడి చూసి, సరు, జాడీ పచ్చడి ఏం చేసేసావు? అందరికీ పనిచేసావా? మనకు కొంచెమైనా దాచొద్దా అన్నాడు భర్త చిరుకోపంగా. వాళ్ళంతా ఆప్యాయంగా అడుగుతుంటే ఎలా దాచినండి? మన కోడలు మళ్ళీ పెడుతుందిలేండి. కోనసీమ కోడల్ని కోరి కోరి చేసుకున్నా, అందుకే కదా వాళ్ళ నాన్నమ్మ చెప్పింది సుజాతకి అన్ని వంటకాలు పచ్చళ్ళు వచ్చుట. నేనంటే చిన్నపిల్లగానే వచ్చాను గనక అప్పట్లో నాకేమీ మన వంటకాలు సరిగా రాలేదు. సుజాతకి వచ్చే ఉంటాయిలేండి అంది. ఇక్కడ పెట్టాలంటే చాలా శ్రమ, ఖర్చు కదా సరు అన్నాడు.
ఆ రుచి ముందు ఖర్చు శ్రమ లెక్కలేవులేండి. నేను సాయం ఉంటాగా, ఇద్దరం కలిసి ఆవకాయ పెట్టి మీకు సిద్ధం చేస్తాం, సరేనా అంది. ఆవకాయ పెట్టడం కోడలికి వచ్చు అన్న ధీమాతో. మమ్మీ, నేను కూడా బాబీ దగ్గర పచ్చడి తయారు చేయడం నేర్చుకుంటాను అంది కూతురు రీటా. నీకు అసలు వచ్చా అన్నట్టుగా సుజాత వైపు చూశాడు మహేంద్ర. సుజాత గబగబా చెయ్యి కడిగేసుకొని వెళ్ళిపోయింది. పరాగ్గా ఉన్న ఆమెని, సుజీ అలా ఉన్నావే, అప్పుడే మీ వాళ్ళ మీద బెంగగా ఉందా అని ఆప్యాయంగా అడిగాడు మహేంద్ర. అదేం లేదు, బాగానే ఉన్నానే అంది. కానీ ఆమెకి ఆవకాయ గురించి గుబులుగా ఉంది. నిజంగానే తనతో ఆవకాయ పెట్టించేలా ఉంది అత్తగారు. ఎలా తప్పించుకోవాలి అని సతమతమవుతుంది. ఆ రోజు పెళ్లి చూపుల రోజు. నాయనమ్మని అడుగుతోంది అత్తగారు. సుజాతకి వంటలు వచ్చా పిన్నిగారు? వచ్చునమ్మా, అన్నీ బాగానే చేస్తుంది. కాకపోతే పెద్ద పెద్దవి ఎక్కువ మందికి చేయలేదు. మాకు ఎక్కువ మంది ఎవరులేండి. కోడలతో వంట చేయించాలని కాదు కానీ మన వంటలు నాకు సరిగా రావు పిన్నిగారు. నేనేమీ నేర్చుకోకుండానే ఢిల్లీ వెళ్ళిపోయాను. నా చిన్నప్పుడు అమ్మ వండి పెట్టిన రుచులు గుర్తు చేసుకొని మురిసిపోవడమే. ఆ ఉత్తరాది వంటలే నేర్చుకున్నాను. ఆయనకి ముందు నుంచి ఆ వంటలే అలవాటు కదా. ఇప్పుడు సుజాత వల్ల మళ్ళీ మన వంటలు రుచి చూస్తాను అంది సంబరంగా. మనవరాలి ప్రతిభ ఆవిడికి తెలుసు. అదెంతలేమ్మా, సుజాతకి మన ప్రాంతం వంటలు బాగా వచ్చు అంది. అన్నట్టు పిన్నిగారు, ఆవకాయ పెట్టడం వచ్చా ఆతృతగా అడిగింది. మా చక్కగా వచ్చు. అది తెలివైన పిల్ల. ఇక్కడ పెట్టే అవసరం లేక ఎప్పుడూ పెట్టలేదు కానీ ఒకసారి చెప్తే చాలు, నేను నేర్పిస్తానుగా అంది. తప్పకుండా నేర్పండి. మన ఆవకాయ అంటే మా అందరికీ కూడా ఇష్టం. మా అమ్మ వాళ్ళు మేము వచ్చినప్పుడు ఇచ్చినవే మాకు ప్రాప్తం అంటూ ఆమె ఏవేవో చెప్తూనే ఉంది. ఈవిడ వింటూ 1కి 4 ఎక్కువ చెప్తుంటే పక్క గదిలోకి వెళ్ళిపోయింది సుజాత. వాళ్ళు వెళ్ళిపోయాక నాయనమ్మతో పెద్ద యుద్ధమే జరిగింది. నాకు వంటలన్నీ వచ్చని చెప్పావే, ఇక వంటింట్లో వాళ్ళకి వండి వారుస్తూ కూర్చోనా? నేను పీజీ చేసింది ఎందుకు? వీళ్ళకి వండి పెట్టడానికా? నేనేదో ఒక జాబ్ చేయాలని నా ఉద్దేశం అంది. వాళ్ళకి ముందే చెప్పు ముసలమ్మ, కేవలం వంట అంటే నాకు ఈ పెళ్ళే వద్దు అని చిందులేసింది. అది కాదే పిచ్చిదానా, నా మాట కాస్త విను. మీ అత్తగారు చాలా మంచిదే, వట్టి భోళా మనిషి, మంచి మనసున్నది. ఎక్కడో ఉండడం వలన మన రుచులు పద్ధతులు అంటే ప్రేమ అభిమానం. నీకు కొన్ని కూరలు అవి వచ్చు కదా, మరికొన్ని నేను చెప్తాను, ఒక పుస్తకంలో రాసుకో. అలా చేస్తూ ఉంటే అదే అలవాటవుతుంది. వంట చేయాలని ఇంత మంచి సంబంధం వద్దనుకుంటావుటే. వాళ్ళ ఇంట్లో వంట మనిషి ఉందిట, నువ్వే వండి వార్చక్కర్లేదు అని బుజ్జగించింది. ఆ మాటలకి కాస్త మెత్తబడి, సరే ఇదిగో పుస్తకం రాయి అంది. నేను చెప్తా రాసుకోమ్మా. ఏమిటి, ఇదో గొప్ప పనిలా నేను రాసుకోవాలా? రాస్తే రాయి, లేదా అసలు నాకు ఈ పెళ్ళే వద్దు అని కస్సులు లేచింది సుజాత. అవే మాటలే, శుభమా అని నిశ్చితార్థం కూడా జరిగాక అలా అనొచ్చా అని మందలించి కళ్ళజోడు పుస్తకం తీసుకొని లేచింది. ముఖ్యమైన కొన్ని వంటలు రాసి ఆవకాయ, టమాటా, ఉసిరి పచ్చళ్ళ తయారీ కూడా వ్రాసింది. వచ్చేటప్పుడు నీ సూట్ కేసులో పెట్టుకో సుజాత అని మంచంపై పెట్టింది. తాను పెట్టిందో మర్చిపోయిందో అని గాబరా పుట్టింది. మహేంద్ర పడుకున్నాక అంతా వెతికింది, ఎక్కడా లేదు. తను పెట్టుకోవడం మర్చిపోయింది. ఎలా? తప్పు తందే. ఈ ఆవకాయ గండం ఎలా తప్పుతుంది అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. వంటంతా అయిపోయాక, అమ్మా సుజీ, ఈరోజు శుక్రవారం కదా, కాస్త పులిహోర చెయ్యి అంది సరస్వతి. ఒక్కసారి పులిహోర గుర్తు చేసుకుంది. పోపులు, రైస్, చింతపండు గుర్తుకొచ్చాయి. చకచకా పోపు వేసి కరివేపాకు తుంచి చింతపండు రసం వేసింది. పోపులు వేయించి అన్నం వేసేసి ఆ పైన చింతపండు రసం పోసి కలిపేసి 1/2 గంట సిమ్లో ఉంచి స్టవ్ కట్టేసింది.
అమ్మయ్యా అని బయటకొచ్చింది. మహేంద్ర ఎవరితోనో వచ్చాడు. తల్లిని చూసి, అమ్మా, ఈరోజు రాజు భయాని కూడా డిన్నర్కి తీసుకొచ్చేశా అన్నాడు. ఇంతలో సుజాతను చూసి, సుజీ, ఇతను చందూరాజ్, వీళ్ళది కర్ణాటక, మా కంపెనీలోనే పనిచేస్తున్నాడు అని పరిచయం చేశాడు. మనతో పాటు ఇతనికి డిన్నర్ ఏర్పాటు చెయ్యి అన్నాడు. అన్నీ రెడీ చేసి తను కూర్చుంది. ముందుగా పులిహోర వడ్డిద్దామని మూత తీసింది. మహి, ఈరోజు సుజాత పులిహోర స్పెషల్ చేసిందిరా అంది తల్లి. పులిహోర చాలా బాగుంటుందమ్మా, మొన్న వాళ్ళింట్లోనే తిన్నాను నేను, నువ్వెప్పుడూ చేయలేదు అన్నాడు. సుజాత పెట్టిన గరిట ఊడి రావడం లేదు. చింతపండు పులుసుతో ఉడికిన రైసు హల్వాలాగా తయారైంది. తల్లి, కొడుకు, వచ్చిన అతిథి మొహమొహాలు చూసుకుంటూ నవ్వు నాపుకుంటున్నారు. పొడి పొడిగా ఉండాల్సిన పులిహోర ఇలా ఉందేమిటా అని బెత్తరిపోయింది సుజాత. ఆమెకి పులిహోర చేయడం రాదని వాళ్ళకు అర్థమైపోయింది. ఆమెని చిన్నబుచ్చరాదని, అమ్మా, దీన్ని పులిహోరకే కంటారు, మొన్న వాళ్ళ నానమ్మ కూడా చేసింది అంటూ తనే అందరికీ వడ్డించాడు. పాలిపోయిన మొహంతో ఉన్న సుజాత ఎలాగో తిని అందరితో పాటు లేచింది. గదిలో కూర్చొని బిక్కమొహం వేసిన సుజాతని గమనించి, సుజీ, ఇప్పుడేమైందని అలా దిగులుగా కూర్చున్నావు? నీకు ఆ వంటకం కుదరలేదని బాధగా ఉన్నట్టుంది. ఈసారి బాగా ట్రై చేయి, దాని రుచి కూడా చాలా బాగుంది సుమా అని ఓరడించాడు. మావగారు పంపిన మామిడికాయలు చూసి గుండె గుబేలు మంది సుజాతకి. ఒక్కసారి ఇంటి దగ్గర ఆవకాయ పెట్టే సీను గుర్తొచ్చింది. పెరట్లో వేప చెట్టు కింద రోడ్లో 3 కారం దంచుతూ ఉండేవారు. మరో 2 తిరగట్లో ఆవపిండి విసురుతూ ఉండేవారు. 2 మగవాళ్ళు పెద్ద పెద్ద కత్తిపెట్టెలతో కాయల్ని ముక్కలుగా కోస్తుంటే 4-5 పిల్లలు జీడీ తీసి శుభ్రం చేసేవారు. అమ్మ, నానమ్మ జాడీలు శుభ్రం చేస్తూ, బేసిన్లు సిద్ధపరుస్తూ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉండేవారు. అన్నీ రెడీ అవడానికి సాయంత్రం అయ్యేది. గుట్టలా ఉన్న మామిడి ముక్కల్ని కొలిచి అన్నీ సమపాళ్లలో కలిపి అమ్మ, నాన్నమ్మ జాడీల్లో వేసేవారు. ఈ హడావిడికి బేజారెత్తి తను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయేది. ఏమే సుజాత, నువ్వు పని చేయకుంటే మానే గాని కనీసం పచ్చడి ఎలా కలుపుతున్నామో చూడకూడదుటే, రేపు పెళ్ళయ్యాక ఎలా తెలుస్తుందే అనేది నానమ్మ మందలింపుగా. నువ్వున్నావుగా నానమ్మ, నాకు నువ్వే పెట్టి పంపుతావుగా అని తప్పించుకునేది. కనీసం చూసినా ఈరోజు ఇంత కంగారు పడాల్సిన పని లేకపోయేది. సరే చూద్దాంలే, అన్నీ కలిపేస్తే అదే తయారవుతుంది అని సర్ది చెప్పుకుంది. కాయలు తెచ్చిన మనిషి ముక్కలు కోసి వెళ్ళిపోయాడు. అమ్మా సుజా, ఏం కావాలో లిస్టు రాయి, కారం పొడి అవి రెడీమేడ్గా దొరుకుతాయి, తెప్పిస్తాను అంద అత్తగారు. సూపర్ బజార్ దగ్గరే కదా, నేను వెళ్ళి తెస్తాను అత్తయ్య అని వెళ్ళింది. తన ఊహకి సరిపడా తెచ్చింది. అవన్నీ కలిపి అత్తా కోడలు జాడీలో వేశారు. మర్నాడే, పచ్చడి తీనా సుజా అంద అత్తగారు. 3 రోజులు ఉండాలత్తయ్య అంది ధీమాగా. అది మాత్రం బాగా గుర్తు. 3వ రోజున ఎర్రని కొత్త ఆవకాయ తినడం మరపురాని అనుభూతి. మిగిలిన ఫ్లాట్స్లోని వాళ్ళు కొందరు ఆవకాయ కలపడం చూశారు. మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఆంధ్రా కోడలు ఆ మాచారు పెట్టిందిట అని ఒక సాహసం అలా చెప్పుకున్నారు. 3వ రోజు ఇంట్లో వాళ్ళు కొత్త ఆవకాయ రుచి చూడడానికి థ్రిల్ అయిపోయి సుజాత జాడీ తీస్తుంటే చుట్టూ చేరారు. ఇంద్రజాలకురాల్లాగా జాడీ మీద కట్టిన గుడ్డ తొలగించి మూత తీసింది. పైన తెల్లని ఫంగస్, బూజు మొలకలు అప్పుడప్పుడే దర్శనమిస్తున్నాయి. తలెత్తి వాళ్ళ ముఖాల్లోకి చూడలేకపోయింది. కోనసీమ పిల్లవని కోరి చేసుకున్నాను. ఆవకాయ పట్టడమూ రాదు, పులిహోర చేయడమూ రాదు. అప్పట్లో నేను నేర్చుకునే వయసు లేక, సమయము లేక నేర్చుకోలేకపోయాను. ఎన్ని దేశాలు తిరిగినా మన ఆంధ్రా వంటకాలు, పచ్చళ్ళు ఎక్కడైనా స్పెషలే. ఆంధ్ర అమ్మాయిలు మహేంద్రకి ఇక్కడ ఉన్నారు చేయాలంటే. కానీ అక్కడ పుట్టి పెరిగిన పిల్లయితే చదువుకి చదువు, సంస్కారం, సాంప్రదాయం ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ వచ్చి ఉంటాయని భ్రమపడ్డాను.
సర్లే, అత్తకు తగ్గ కోడలవని అనుకుంటానులే. ఏం బాధపడకులేమ్మా. కాకపోతే మీ నాయనమ్మ అన్నీ వచ్చు అని కోతలు కోసిందని నేను పచ్చడి పెట్టమన్నాను అంతే. లేకుంటే నిన్ను బాధ పెడదామని కాదు సుజీ అని అక్కడి నుంచి తప్పుకుంది అత్తగారు. ఇడ్లీ ప్లేట్తో నుంచున్న మామగారు కారప్పొడి కోసం వెళ్ళిపోయారు. భర్త రీటా నవ్వుని నొక్కిపట్టి ఓదార్పుగా చూస్తున్నారు. సుజాతకి చాలా సిగ్గుగా అనిపించింది. వాళ్ళు తిట్టినా బాగుండనిపించింది. తిట్టలేదు. టేబుల్ కింద ఉన్న సాల్ట్ ప్యాకెట్స్ మాత్రం ఆమెని వెక్కిరిస్తూ పకపకా నవ్వుతున్నాయి. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి అన్నీ కలిపి సాల్ట్ వేయడం మర్చిపోయానని. ఆషాఢమాసంలో ఇంటికొచ్చిన సుజాత వంటింట్లోకి వస్తుంటే, నీకెందుకే తల్లి ఈ పని, నువ్వు అలా కూర్చొని మీ విశేషాలు చెప్పు అంది తల్లి ఆప్యాయంగా. అమ్మా, ఈ నెల రోజులు నేనే వంట చేస్తా, నువ్వు కూర్చొని నాకు చెప్తుండు అంది. ఆమెకిప్పుడు అన్ని రకాల కూరలు నేర్చుకోవాలి అన్న తహతహ ఉంది. అటుగా వచ్చిన నాయనమ్మ ఆ మాటలు విని ముసిముసిగా నవ్వుకుంది. ఇప్పటికైనా తెలిసిందా మనవరాలా? ఎన్ని చదువులు చదివినా, ఎన్ని పదవులు చేపట్టినా ఆత్మీయులకి రుచికరంగా వండి పెట్టడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయిరా పిచ్చి తల్లి అంది ప్రేమగా. అవును నానమ్మా, అప్పుడు నీ మాట విన్నందుకు నాకు బుద్ధొచ్చింది కానీ ముందు నాకు ఆవకాయ పెట్టడం నేర్పు అంది గారంగా. అలాగేలే, మన తోటలో పునాస మామిడికాయలున్నాయి, తెప్పిస్తాను, నువ్వే పెడదు గాని అంది. శ్రావణమాసం రాగానే సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో అచ్చమైన స్వచ్ఛమైన ఆంధ్రా కోడలిగా ఆనందంగా రైలెక్కింది సుజాత. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.